వాడు గ్రీన్ మాస్కో లేకుంటే వైట్ మాస్కో లేకుంటే బ్లాక్ మాస్కో వేసుకోకుండా కాషాయాన్ని ప్రతిబింబించే హిందువులను ప్రతిబింబించే మాస్క్ ఎందుకు వేసుకున్నాడు అక్కడ? అదే అదొక అనుమానం వస్తుంది. నెంబర్ 2, ఆ కాలు బట్టి కూస్తున్నప్పుడు ఆ కెమెరా వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ కెమెరా వ్యక్తి మీద ఎలాంటి దాడి జరగలేదు చూడండి. అవునవునన్నా. ఆ కెమెరా వ్యక్తి నిజంగా కారులో పోతున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడ వీడియో తీయాలనే ఆలోచన వస్తుందా మనిషిని? అదే అదే అంటే ఆ టైంలో చాలా భయభ్రాంతులకు గురవుతారు. ప్రాణాలను అరిచేలో పెట్టుకోవాలి పారిపోవాలని చూస్తారు, కానీ వీడియో తీస్తారు ఎవరైనా అనేది ఒక డౌట్. డోర్ ఓపెన్ చేసి ఆ జంగలను పారిపోతావు. అవును, అవునా కదా? ఎగ్జాక్ట్ అన్న పారిపోతారు. లేదా డోర్ గట్టిగా పట్టుకున్నా డోర్ ఓపెన్ కాకుండా పట్టుకుంటావు. అవును. అది కాకుండా వీళ్ళు కెమెరా తీసి మంచిగా వీడియో తీస్తుంటే ఆ వీడియో కనీసం చూడండి కింద నీళ్ళను కానీ లేకపోతే సీట్లను కానీ అవి కూడా చూస్తుంది. కెమెరా పర్ఫెక్ట్ గా చూపిస్తుంది వాడిని. అవును. నెంబర్ 3 అదొకటి. వాడిని బయటకు తీసుకుపోయిన తర్వాత వాడు కారం జల్లిండు అన్నాడు కానీ ఏదైనా అక్కడ కారం జల్లినట్టు ఎలాంటి ఆనవాళ్ళు లేవు. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి వాడు ఆ పరిగెత్తుతూ మాట్లాడుతున్న మాటలను ఒకసారి గమనించండి. భయంకరంగా మాట్లాడడానికి వాడు భయపడుతున్నట్టు యాక్టింగ్ చేస్తున్న మాటలాగానే ఉంది కానీ సహజంగా భయపడినప్పుడు వచ్చే మాటలాగా లేవు. ఓకే. ఇంకోటి ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని తప్పించుకునే ప్రయత్నిస్తారు, కానీ అప్పుడు అయ్యగారు అని ఆయనను కాపాడే ప్రయత్నం ఎవరు చేస్తారు? ఎవరికైనా ప్రాణభయం ఉంటుందిగా. ఎవరు చేస్తాడు? అవునవును. అది డ్రామా లాగా అనిపిస్తుంది. అదే ఇంతకుముందుకు ఆయన ఒక వీడియో రిలీజ్ చేసిండు, నాకు థ్రెట్ ఉందని కూడా రీసెంట్ గానే వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి అనుకూలంగానే ఇప్పుడు దాడి జరిగింది, నేను చెప్పిందే కదా జరిగింది అన్నట్టు ఆయన మాట్లాడతాడేమో మరి. ఈ పాస్టర్లు అంటేనే డ్రామా. ఓకే. ఈ డ్రామాలు చేసేవాళ్ళు. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ చెప్తా. పూర్తి ఆ వీడియోలో చివరి స్క్రీన్ చూస్తే చివరి షాట్ చూస్తే ఇమేజ్ చూస్తే అక్కడ ఈ అభినయ్ దర్శన్ మంచిగా నిలబడి ఉన్నాడు. అవును. మీరు దాన్ని ఎన్లార్జ్ చేసి జూమ్ చేసి చూడండి, అతని ఫేస్ లో ఏ మాత్రం భయం కనబడలేదు. అవును. అరే మర్డర్ అటెంప్ట్ చేసినప్పుడు ముఖంలో భయం ఉండదా? అవును, ఎగ్జాక్ట్లీ. అక్కడ ఎందుకు నిలబడి ఉన్నాడు అభినయ్ దర్శన్ అక్కడ? ఓకే. పారిపోవాలి కదా. ఓకే. జంగల పడి చంపడానికి వస్తే చెట్టు కింద నిలబడతావా పారిపోతావా? ఓకే. అంటే ఇప్పుడు దుండగులు చనిపోయాడని భావించుకొని రోజులు వెళ్ళిపోయారు అని నిలబడినోడు చచ్చిపోవడం ఏంటి అన్నా? కింద పడేసి అన్నా. నేను ఫస్ట్ వీడియో గురించి మాట్లాడుతున్నా. ఓకే. ఫస్ట్ వీడియోలో ఆయన బట్టలు తిరగలేదు, ఏం జరగలేదు, కాకెట్ వస్తుంది చెట్టు కింద లాస్ట్ షాట్. అవునవును చూసినా, నేను కూడా చూసినా. మరి చెట్టు కింద నిలబడి ఉండడం ఏంది? ఇప్పుడు నేను చంపడానికి వస్తుంటే నువ్వు ఆ జంగల్లో పారిపోతావా, చెట్టు కింద నిలబడి చూస్తుంటావా వాళ్ళను? 100% పారిపోవాలి. ఆ ప్లేస్ ఎవరైనా పారిపోతాం. మరి ఎందుకు అక్కడ నిలబడి ఎందుకు చూస్తున్నాడు? అదొకటి. అదే ఇమేజ్ ని ఎన్లార్జ్ చేసి ఫేస్ చూడండి, ఆ ఫేస్ లో ఎలాంటి భయం లేదు. ఏంది అసలు? అంటే ఇప్పుడు ఎవరి మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నా? అక్కడ షార్ట్ కట్ అయిపోతే తర్వాత గాయాలతోని పాయింట్ మొత్తం కిందికి జరిగేసి గాయాలతో తొడ దగ్గర లెఫ్ట్ సైడ్ తొడ దగ్గర గాయం లాగా ఉన్నట్టు కనబడుతుంది. ఏం జరిగింది మధ్యలో? ఏమంటారు, నరికేసిరు ఇచ్చిన కొడుకులకు నరికేసిరు పొడి చేసిరు అనే దానికి తెలియదు. ఓకే. నరకడానికి పొడవడానికి తెలియదు. ఏదైనా నరకడమే అంటారు. చెప్తున్నాను, దీనికంటే ముందు పాస్ అజయ్ బాబు అని చెప్పి ఖమ్మంలో ఉంటాడు. క్లోజ్ ఫ్రెండ్స్ ఒకప్పుడు ఆ డబ్బుల దగ్గర గొడవ వచ్చి పరస్పరం వీళ్ళిద్దరు తిట్టుకుంటుంటారు కదా సోషల్ మీడియాలో. ఎగ్జాక్ట్లీ. సో ఖమ్మంలో కూడా మా ఎవరు పాస్ అజయ్ బాబుకి దాడి జరిగింది అని చెప్పేసి అప్పట్లో నా మీద కత్తులతో దాడి చేశారు, నన్ను నరికేశారు, నా మెడ నరికేశారు అని చెప్తారు. ఈ బుర్రలేని అడ్డగాడులకు నరకడం అంటే ఏందో అర్థం కాదు. నరికితే తల వేరైపోతుంది, మొండం వేరైపోతుందా అన్నది కూడా వాళ్ళకి జ్ఞానం లేదు. నరికితే అంతే అవుతుంది కదా. పాస్టర్లు కదా వాళ్ళు. బైబిల్ పట్టుకున్నవాడికి జ్ఞానం ఏముంటుంది చెప్పు? బైబిల్ పట్టుకున్న జ్ఞానం ఉంటుందా వాడికి? ఉండదు. దానికి నరకడానికి పొడవడానికి తెలియదు. సో అక్కడ కూడా వాడు నా మీద దాడి జరిగింది అని చెప్పి పెద్ద ప్రచారం చేస్తున్నాడు. అవును, అజయ్ బాబు. అప్పుడు కూడా మాకు మాస్కులు వేసుకొని వచ్చిర్రు అని చెప్పారు. అవును. మరి పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేసిన తర్వాత అది ఏమైందో ఇద్దరు అది తెలియదు. అంతే.
అది మాత్రం మంచి ప్రచారం చేసుకుంటా లేదా? చేసుకుంటారు. అదైపోయిన తర్వాత మళ్ళీ రాజమండ్రి దగ్గర ఒకసారి ఇదే అజయ్ బాబు మళ్ళీ ఒకసారి నా మీద దాడి జరిగింది నా మీద అని చెప్పేసి మళ్ళీ ఒక ప్రచారం చేస్తున్నాడు. వీళ్ళందరిది ఏంటంటే జనాల యొక్క అటెన్షన్ ని వాళ్ళ వైపు అటెన్షన్ ని గ్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నారు.